అందరికీ నమస్కారం. మా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు సింహరాశి వారికి ఈ 2025లో ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం మొత్తం వీళ్ళు ఏమేమి విలువలు చూడబోతున్నారు, ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి వ్యాపార పరంగా, అలాగే స్త్రీ విషయంలో వీళ్ళు పడబోతున్న ఇబ్బందులు ఏంటి అనేది వీడియో పూర్తి వరకు చూడండి. లైక్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ కూడా చేయండి. వీరికనేది మొదటి నుంచి కూడా సింహరాశి వారికి 2024 అంతంత మాత్రం లాభదాయంగా ఉంది. కష్టం చాలా ఉంది, ఫలితం కొంతే ఉంది, అవమానం కూడా చాలా వరకు ఉంది. ఈ 2025లో ఇది మొత్తం జాతకం ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. ఉన్నత విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, దాంపత్య సమస్యలు, పునర్వివాహం, కోర్టు కేస్, ఆరోగ్యం, స్త్రీ ప్రేమ, విదేశీయానం, ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, మిషనరీ, కాంట్రాక్ట్, వ్యాపార లాభం నష్టం. ప్రతి ఒక్క విషయాన్ని వాట్సాప్ ద్వారా నా నెంబర్కి పంపించండి. మీ వివరాలు, పూర్తి సమాచారం పొందండి. అలాగే సింహరాశి వారి గురించి చూసుకుంటే ఈరోజు ఈ సంవత్సరం మొత్తం వీళ్ళది పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరు ఎవరిని నమ్మనంత వరకు వీళ్ళు ఎంత కష్టపడ్డా ప్రయోజనం ఉండదు. వీళ్ళకనేది తెలివితేటలు చాలా వరకు ఉండే, ప్రతి వ్యాపారంలో పట్టుదల సాధించాలనే దీక్ష ప్రతిదీ అనేది 100కి 100% ఉండే, కానీ అదృష్టం అనేది చాలా తక్కువ. సింహరాశి వారికి ప్రతిదీ అనేది ఒక చిక్కుముడిలాగే ఉంటుంది. కష్టపడి వచ్చింది వస్తూనే ఉంటుంది, అదేవిధంగా అదే రీతిలో రెండింతలుగా పోతుంది. కష్టపడి సంపాదించటంలో వీళ్ళు ఎక్కడ అనేది తీసిపోరు, తెలివితేటల్లో ఎక్కడా తీసిపోరు. కానీ వీళ్ళకి సంబంధం లేని సమస్యల్లో వీళ్ళ స్నేహితుల సమస్యల ద్వారా ముందుకు వెళ్ళి చిక్కులు చికాకులు అనుభవిస్తూనే ఉంటారు. ఏందిరా నా పరిస్థితి ఎలా అయిపోయిందనే కాడికి వచ్చేస్తుంది వీళ్ళ జీవితం. వీరి స్వార్థం గురించి ఏది చేసినా బాగుంటారు. వీళ్ళకి సంబంధం లేని చిన్న చితక స్నేహితుల్ని, పరిచయాల్ని, బంధువుల ద్వారా సమస్యలను నెత్తిన పెట్టుకొని ముందుకెళ్తారు. ముఖ్యంగా వీళ్ళకి బంధుప్రీతి, వర్గప్రీతి ఎక్కువ. దాని మూలాన ఒకళ్ళ సమస్యని వీళ్ళ నెత్తి మీద పట్టుకొని ముందుకెళ్తారు. నిజాలు తెలుసుకోరు. ఏది మంచి ఏది చెడు అనేది వీళ్ళకి అర్థం కాదు. ఎవరు ఏది చెప్పినా వినేస్తారు. అందుమూలాన వీళ్ళకనేది ఇప్పుడు చిన్న శత్రువులా కనిపిస్తున్న, బలహీనుల్లా కనిపిస్తున్న వాళ్ళు భవిష్యత్తులో బలవంతులై వీళ్ళకి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వీరు సొంత స్థానాన్ని అమ్ముకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు సింహరాశి వారు 2025లో సొంత స్థానాల్ని కొనుక్కోగలరు. అనగా స్థలం, ఇల్లు, గృహాన్ని నిర్మించుకోగలరు. సమాజంలో మంచి ఇబ్బందులు, చికాకులు తొలగిపోయి వ్యాపారంలో కూడా వీరు అనేది ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఒక స్థాయికి వెళ్ళబోతున్నారు. వ్యాపారస్తులకి అంతా పట్టిందల్లా బంగారమే మంచి అని చెప్పొచ్చు. ఎందుకనగా వీళ్ళు అనేది 10 రూపాయలు ఖర్చు పెట్టిన దానికి 20 రూపాయలు లాభం రాబోతుంది. వీరికి ఎవరి మీద భరోసా పెట్టి వీరి వ్యాపారాలను కావచ్చు, వీళ్ళ సంపదలను కావచ్చు, సంపాదన కావచ్చు, రాబడిని కావచ్చు ఎవరి చేతుల్లో పెట్టుకోకుండా వీళ్ళ సొంతగా వీళ్ళు అనేది నిర్వహించుకోవాలి. లేకపోతే నష్టాలు కంపల్సరీ వస్తాయి. ఇంకొకళ్ళ మీద భారం పెట్టకూడదు, ఇంకొకరిని నమ్మనేకూడదు. ఎవరినైతే నమ్ముతారో అది వీరి జీవితంలోనే అతిపెద్ద తప్పు అనుకోవచ్చు. వ్యాపార విషయాల్లో వీళ్ళకి మోసాలు కంపల్సరీ జరుగుతాయన్నమాట. ఎందుకంటే వీళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. నమ్మిన వాళ్ళని ఎదురు ఏమిటి అని కూడా అడగరు. వీరికి నచ్చితే ఏదైనా చేస్తారు. నచ్చని ఎడల వీరనేది ఎవరిని పట్టించుకోరు. తన లేకుండా వీళ్ళు అనేది ఆగ్రహానికి గురవుతారు. శత్రువునైనా, బంధువైనా, మిత్రుడైనా ఒకలాగే చూస్తారు. అలాగే వీరికి ఓపిక తక్కువ, నష్టం ఎక్కువ. ఓపికతో, నిదానంతో ఏది భరించినా, ఏది అనేది చూసుకున్నా వీరికి అన్ని విధాలుగా, అన్ని రకాలుగా మంచే జరగబోతుంది. అలాగే వీరు ఏది సాధించుకుందాం అనుకున్నా అంతా అనేది మంచే జరుగుతుందన్నమాట. కానీ వీరు నిదానం ఉన్నంత వరకే. వీరు నిదానం లేకుండా వీరి ఆలోచనల విధానాన్ని మూర్ఖత్వంగా, క్రూరంగా ఉన్నంత వరకు వీళ్ళకి ప్రశాంతత, శాంతి ఉండదు. వీరికి అనేది 2025లో వాహన గండాలు ఉన్నాయి. కొత్త స్త్రీ పరిచయం వల్ల వీళ్ళ జీవితంలో అనుకోని పెను మార్పులు కలగబోతున్నాయి. అపార్థాలు చేసుకునే విషయాలు, చిన్న చిన్న విషయాలకు అపార్థాలు చేసుకోవటం వల్ల
శత్రుపీడ కూడా కనిపిస్తుంది. అలాగా శత్రువులను అనేది తక్కువ అంచనా వేయకోకుండా ఏ విషయం వచ్చినా నిదానంగా మాట్లాడుకొని పోవటం వల్ల వీళ్ళకి ఏ ఇబ్బందులు ఏ చికాకులు దరిచేరవు. 2025లో పూర్తిగా చూసుకుంటే అన్ని విషయాలు అంచనా వేసి సింహరాశి వారు కొంచెం నిదానంగా ప్రశాంతతగా ఏది చేసినా ప్రతిదీ అనేది వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. తొందరపాటు లేకుండా వ్యాపారంలో కానీ, ఉద్యోగ రంగాల్లో కానీ, చదువులో కానీ, విద్యార్థులు కానీ, విదేశీ ప్రయాణంలో కానీ, కోర్టు విషయాల్లో కానీ, ఆస్తి విషయాల్లో కానీ నిదానం పాటించటం ఎంతో మంచిది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.